శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున అభిజిత్ ముహూర్తం. ఇది జ్యోతిష్యానికి సంబంధించిన విషయం. చాలా మంది వరకు మనకు తెలుస్తుంది. అభిజిత్ లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటారు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం జరిగింది ఈ అభిజిత్ ముహూర్తంలోనే. అలాగే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగేది కూడా ఈ అభిజిత్ లగ్నంలోనే. అసలు అభిజిత్ ముహూర్తం, అభిజిత్ లగ్నం అని అంటూ ఉంటాం కదా. అసలు దేనికని ఈ పేరు వచ్చింది? అసలు ఈ అభిజిత్ లగ్నం కానీ అభిజిత్ ముహూర్తం కానీ మంచిదే? చెడు పరిణామాలు ఏమైనా సంభవిస్తాయా అని చెప్పి ఒకసారి ఆలోచిద్దాం. అందరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి. ఇది లౌకిక ప్రపంచం కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోవటం మంచిది. అభిజిత్ అనేది కాంతి లేని నక్షత్రం. అభిజిత్ అంటే కనిపించని చుక్క, అంటే కాంతి లేదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒకటి కాదు, అనేక నక్షత్రాల సమూహం. వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్విని, భరణి అంటూ పేర్లు పెట్టారు మన మహర్షులు, ఖగోళ శాస్త్రజ్ఞులు. ఇక ఆ అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం అన్నమాట. శ్రవణాన నక్షత్రంలోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అని కూడా అంటూ ఉంటారు. ఈ నక్షత్రం వెనుక ఒక పురాణ కథ ఉందండి. అదేంటంటే, మనకున్న 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలండి. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందరికన్నా కూడా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువైపోయి ఎక్కువ కాలం రోహిణితోనే గడిపేవాడు. మిగతా నక్షత్రాలతో గడిపేవాడు కాదు, అంటే మిగతా భార్యలతో గడిపేవాడు కాదు. ఆమెతోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండటంతో మిగతా నక్షత్రాలకు కొరకరాని కొయ్య అయిపోయింది రోహిణి నక్షత్రం. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణ నక్షత్రం మాత్రం ఊరుకోలేదండి. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో అక్కడ ప్రతిష్ఠించి ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది శ్రవణ నక్షత్రం. సరే, శ్రవణ నక్షత్రం దక్షుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడు చేసే వ్యవహారం మొత్తం రోహిణితో అతను మక్కువ ఎక్కువ పెంచుకోవటం, ఈ విషయాలన్నీ చెప్పింది. శ్రవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే, ఎక్కడ పైన నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్ అని అంటారండి. 27 నక్షత్రాలు అనుకున్నాం కదా, ఈ అభిజిత్ నక్షత్రంతో కలిపితే 28వ నక్షత్రంగా అది ఏర్పడిందనమాట. ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైనటువంటి స్థానం కూడా ఏర్పడింది. సర్వదోషాలను పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చిందండి. ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారండి. ఈ పదం ఒకప్పుడు పల్లెటూళ్లకు కొత్త కాదు. కాలం మారింది కాబట్టి ఇప్పుడు ఇది అంతా పెద్దగా ప్రాచుర్యంలో పల్లెటూళ్ళల్లో మనకి వినబడటం లేదు. ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో గడ్డపారను భూమిలో పాతిపెట్టి మరి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుగు ముహూర్తం అని పిలిచేవాడండి ఆ రోజుల్లో. అంటే మధ్యాహ్నం అన్నమాట. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడు కనుక ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుంది. నిజానికి ఇది చాలా బలమైనటువంటి ముహూర్తం అండి. ప్రస్తుతం అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం భూమి పూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారు. ఎందుకు చేశారు? ఇది ఒక గొప్ప ముహూర్తం కాబట్టి చేశారు. ఇక దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటుంటారు. ఈ ముహూర్తం
ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలోనే శ్రీరాముడి జననం, సీతారాముల కళ్యాణం, భీష్ముడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం కూడా ఇదే. శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు ఈ సమయంలోనే. ఇదే ముహూర్తంలోనే దేవతలు సముద్ర మథనం ప్రారంభించారు. ఈ శుభముహూర్తంలోనే ఇంద్రుడు దేవసింహాసనాన్ని అధిరోహించాడు కూడా. ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి సుమా. కాబట్టి ఈ అభిజిత్ ముహూర్తానికి అంత ప్రాచుర్యం ఉంది. ఈ ముహూర్తంలో పెళ్లి జరిగింది కాబట్టే సీతారాములకు నష్టాలు వచ్చాయని చెప్పి కొంతమంది అపప్రద ప్రచారం చేయటం జరిగింది, అనుకోవటం కూడా జరిగింది. అసలు అది చాలా తప్పు అలా అనుకోవటం. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా ఇక మిగతావి అన్నీ కూడా, మిగతా విషయాలు ఏవి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదండి. దక్షిణం యమస్థానం కనుక అభిజిత్ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు బుధవారం ప్రయాణించడం మంచిది కాదని, అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని నారద సంహిత మనకి తెలియజేస్తుంది. ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలుతాడో మరి అలాగే సర్వదోషాలను ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ సంహిత అనే గ్రంథంలో తెలియజేయబడింది. అభిజిత్ లగ్నం సర్వశ్రేయోదాయకం అని చెప్పి అనేక గ్రంథాలు చెప్తున్నాయి. ఒకవేళ మనం ముహూర్తాలు ఏమైనా పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, లేకపోతే ఉపనయన ముహూర్తాలు కానీ, ఇంకేదైనా ముహూర్తాలు పెట్టుకోదలుచుకుంటే మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నం వచ్చింది, అభిజిత్ ముహూర్తం వచ్చింది, అభిజిత్ నక్షత్రం అని ఆలోచించద్దండి. అభిజిత్ లగ్నం సర్వదోషాలను నివారించేటువంటి లగ్నం, సర్వదోషాలను నివారించేటువంటి నక్షత్రం. కాబట్టి గొప్ప గొప్ప శ్రీరామచంద్రుడు అంతటి వాడే ఆ లగ్నంలో వివాహం చేసుకున్నాడు. శ్రీరామ కోదండరామాలయం అయోధ్యలో ఉన్నటువంటిది, భూమి పూజ కూడా అదే సమయంలో జరిగింది. కాబట్టి గొప్ప గొప్ప పండితులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, మహర్షులు, ముందు మహాపురుషులు ఈ కాలాన్ని వెచ్చించారు. కాబట్టి అభిజిత్ లగ్నాన్ని మనం తప్పుగా భావించవద్దు. స్వస్తి. భవదీయుడు నారుమంచి.